నేటి ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథం 139 దావీదు సంకీర్తన. దావీదు దేవునికి ఎంతో ప్రియమైన వాడుగాను, దగ్గరగా హృదయాన్ని కలిగిన వ్యక్తిగాను ఉన్నాడు. తన యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని వెల్లడి చేస్తూ ఉన్నారు. మనం మన ఆధ్యాత్మికమైన స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. భక్తి జీవితం ఎలాగుంది, దేవునితో సహవాసం ఎలాగుంది, దావీదు మాట్లాడుతున్నట్లు మనం మాట్లాడగలమా, నీవు మాట్లాడగలవా అనేది ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకుందాం. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు ఒక గంట సమయం దేవునితో మొట్టమొదటిగా గడుపుతూ ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని అలవరుచుకొని ఉన్నప్పుడు, ప్రతిరోజు ఇట్టి సహవాసం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఆధ్యాత్మికమైన స్థితి ఎంతో మెరుగుపడి ఉండాలని అనుకుంటున్నాను. అది ఎవరికి వారికే వ్యక్తిగతంగా తెలుసు. మరి నువ్వు ఇంతకు ముందు ఉన్న నీ ఆత్మీయ స్థితి కంటే ఇప్పుడు మరింత ఎదిగిన వ్యక్తిగా ఉండగలిగితే ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా నీ జీవితం ఎంతో బలపరచబడినట్లే, ఇంత ప్రయాసకు తగిన ప్రతిఫలము దక్కినట్లే. ఏది ఏమైనా దేవుని ఎదుట మిమ్మలను నిలవబెట్టాలనేటువంటి ఒక ఆశతో ఇటు ప్రయత్నం దేవుడు మెచ్చి మీరు దేవుని ఎదుట ఉండగలిగితే ఇక అంతకంటే ఘనత మరొకటి ఉండదని నా యొక్క ఉద్దేశం. కాబట్టి దైవ భక్తి కలిగి దేవునిలో ఎదుగుతూ ప్రతినిత్యము కూడా ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఘనమైనటువంటి దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి యోగ్యత, అర్హత కలిగిన వారుగా ఉంటారు. ప్రతిరోజు వినేటువంటి వాక్యం మడతైనను మచ్చైనను డాగైనను లేక ఉదకముతో స్నానం చేసినటువంటి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన వారుగా ప్రతి నిత్యము ఉండాలనేదే ఈ తాపత్రయము. కీర్తనకారుడు రాసినటువంటి ఈ కీర్తనలో చాలా విషయాలను తను జ్ఞాపకం చేసుకుని తన ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అతను అంటున్నారు, దేవుడు అంతటా ఉంటాడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ప్రతిదీ పట్టించుకుంటాడు, చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు అని తను అర్థం చేసుకున్నాడు. అందుకనే ఈ కీర్తనలో తన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని గణపరుస్తూ, అంత మాత్రమే కాక తను ఎలాగో ఉన్నాడో, తన జీవితం దేవునికి ఎంత దగ్గరగా ఉందో ఆ విషయాలన్నీ కూడా ఈ కీర్తనలో పొందుపరిచారు. 1 నుంచి 6 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మన గురించి దేవునికి తెలుసు అని అతను చెప్తున్నాడు. అందుకే నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చోవడం తెలుసు, నేను లేగడం తెలుసు, నేను పడుకోవడం కూడా తెలుసు, నా నడకలు కూడా నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు పరిశీలన చేస్తున్నావు. నేను చేసే ప్రతి పని కూడా నీకు తెలుసు. నా నోటంట మాట రాకముందే, నాకు తలంపు రాకముందే నా మనసును నువ్వు గ్రహిస్తున్నావు. అంటే దేవుని గురించి ఎంత బాగా తెలుసో ఈ కీర్తనకారుడికి, మరి నీకు కూడా దేవుని గురించి అంతగా తెలిసి ఉంటే బాగుంటుంది.
చాలాసార్లు అనుకుంటావు కదా, ఆ దేవునికి ఏం తెలుసు నా గురించి, దేవుడికి తెలిసేటి, దేవుడు పట్టించుకుంటున్నాడేంటి, దేవుడు గమనిస్తున్నాడేంటి అని. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటాడు. కోట్లాది ప్రజలు ఉన్నా, కోట్లాది ప్రాణకోటి ఉన్నా, చిన్న జీవులున్నా, ఇంకా చెప్పాలంటే పరమాణువులు, సూక్ష్మజీవులు ఉన్నా, ప్రతి దానిని కూడా పట్టించుకునే దేవుడు మన దేవుడు. ఆయన సృష్టించిన సమస్తాన్ని బహుశ్రద్ధగా పట్టించుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. చీమల గురించి కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. అది మన దృష్టిలో చిన్నది. చీమ కంటే చిన్నవి సూక్ష్మజీవులు, పరమాణువులు, వాటి గురించి కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. మన శరీరంలో ఉన్న రక్త కణాల గురించి పట్టించుకుంటున్నాడు ఆయన. బహుశ్రద్ధ పెట్టుకున్నాడు మన మీద ఆయన. మన తల వెంట్రుకల గురించి ఆయన మాట్లాడుతాడు. అంటే ఎంత శ్రద్ధ మన మీద ఆయనకు ఉందో. ఆయన మనలను చేసి వదిలేదు. ఏదో నేను చేశాను, నా పని అయిపోయిందని పక్కకు తోసి పాడేలేదు. ఆయన నిర్మించి మన మీద బహుశ్రద్ధ చూపిస్తున్నాడు. నీ బాధ నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ అనుకునే స్నేహితులకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు సమస్తము తెలుసు. కొన్నిసార్లు నీకు ప్రశ్న రావచ్చు, తెలుసుంటే నన్ను కావాలని దేవుడు వదిలేశాడా? 2 కారణాలు అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే, కావాలనే వదిలేసి ఉంటాడు, ఎందుకంటే నీకు మేలు చేయటానికి కావాలనే వదిలేసి ఉంటాడు, నువ్వు ఇంకా విశ్వాసంలో బలపరచబడటానికి. ఏదైనా నీకు మేలే, ఏదైనా నీకు క్షేమమే. నీ మేలు కొరకే ఆయన ఆలోచన చేస్తున్నాడు, అంతేగాని నీకు పగస్తుడు కాదు. ఆయన నిన్ను కఠినంగా శిక్షించాలని నువ్వు బాధపడితే చూసి సంబరపడాలని ఆలోచన చేసిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు కాదు. మనకు బదులుగా ప్రాణమే ఇచ్చిన దేవుడు. ఆయన మనల్ని బాధల్లో ఎందుకు వదిలేస్తాడు? మనకి బదులుగా శిక్షను భరించిన వాడు ఆయన. నిన్ను శిక్షణలోని నడిపిస్తున్నాడు తప్ప శిక్ష మాత్రము కాదు అని గమనించాలి ఉదయం ముందు. అందుకనే బాగా తెలుసు ఆయనకి నా గురించి అంటున్నాడు. 7-12 వచనాలు మనం చూస్తే ఆయన అంతటా ఉంటాడు అంటున్నాడు. అంతటా ఉంటాడట ఆయన. ఈ కీర్తనకాడు అనుకుంటున్నాడు, తనకు కలిగిన కష్టాల్లో, కలిగిన బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, తిరుగుబాటులో, చంపాలని ప్రయత్నం చేయడంలో నాకు రెక్కలుంటే బాగుండును, ఆ రెక్కలు కట్టుకుని నేను ఎక్కడికో వెళ్ళిపోదును అన్నాడు. ఒకవేళ అవకాశం కుదిరితే బాగుండును, సముద్రపు దిగంతములకు వెళ్ళిపోదును అంటుంటే, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది, అక్కడ కూడా నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంది. అంటే సముద్రం అడుగులోనికి పోయినా ఆయన చేయి పట్టుకుంటుందట. ఎక్కడో ఆకాశంకి ఎక్కేసిన అక్కడ కూడా ఆయన చేయబట్టుకుంటాడట. అంటే ఆయనను తప్పించుకొని వెళ్ళిపోదాము అంటే కుదరదు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు. ఆయన ఒకవేళ మూర్ఖంగా గనక నువ్వు మాట్లాడి రాయిలో ఉన్నాడా, లేకపోతే ఈ గోడలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటే, గోడలో ఉండడం ఎందుకు, స్తంభంలో ఉండడం ఎందుకు? అంత కర్మ ఆయనకి ఎందుకు? నీకు జ్ఞానం లేక, బుద్ధి లేక మాట్లాడే మాటలు కానీ నీతో ఉంటే సరిపోదు. స్తంభంలోను, రాయిల్లోను, గోడల్లోను ఉండాలా? అందులో ఎందుకు ఉండడం? నీతో ఉంటే సరిపోదా? ఏదో సినిమా చూసానండి, ఆ సినిమాలో స్తంభంలోను ఉంటాడు అని అంటే, స్తంభంలో ఉండవలసిన కర్మ పరిస్థితి దేవునికి అవసరం లేదు. విశ్వాన్ని సృష్టించిన దేవుడు అతి చిన్నదైన నీ హృదయంలో ఉంటున్నాడు ఆయన. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? పాపివైన నీ కూడా ఉంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు ఆయనకు దూరం అయిపోయినా, ఎన్నిసార్లు అసహ్యమైన కార్యాలు చేసినా, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే ఉంటున్నాడు ఆయన.
ఇంకెంతకంటే ఏం కావాలి? దివరాత్రములు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆయన కునుకలేదట, నిద్రించలేదట. అంత శ్రద్ధ నీ మీద చూపిస్తుంటే, అంతగా శ్రద్ధ చూపించే వాళ్ళు ఎవరున్నారు? ఆయన అంతటా ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అంతటా ఉన్నాడు అని అంటే నువ్వెక్కడికి వెళ్ళినా ఉన్నాడు, నువ్వేది చేసినా ఉన్నాడు, నువ్వేది చేస్తున్నా చూస్తూనే ఉన్నాడు. పాపం చేసేవా? ఆయన కన్నులకు మరుగు కావటం లేదా? మంచి పని చేస్తున్నావా? ఆయన దాన్ని గమనిస్తున్నాడు బిడ్లారా. అందుకే ఆయన అంతటా ఉన్నాడనే సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు స్కూల్లో టీచరే చెప్పిందంట, రే మీ అందరికి కూడా ఒక్కొక్క బనానా ఇస్తా, ఈ అరటిపండు ఇస్తున్నాను, ఎవరు చూడకుండా తినాలి, మీకు అరగంట సమయం ఇస్తున్నానని చెప్పిందంట. ఈ పిల్లలు ఆ అరటిపండు తీసుకొని బయటికి వెళ్ళారు. ఒకడు బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూంలో తలుపేసేసుకున్నాడు. ఒకడేమో గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాడు. వాటర్ డ్రమ్ ఉంటే ఒకడు వాటర్ డ్రమ్ము మూసేసుకున్నాడు. ఒకడు దుప్పటి కప్పేసుకున్నాడు. అలాగున ఎవరికి కనిపించకుండా అందరూ తినేశారు. ఎవరు చూడలేదు వాళ్ళని. ఎవరు చూడకుండా గోడ చోటుని తిన్నవాడు ఒకడు, చెట్టు చోటుని తిన్నవాడు ఒకడు, పుట్ట చోటుని తిన్నవాడు ఒకడు. మొత్తానికి తినేసి వచ్చేసారు అరగంట లోపే. అందరూ తిన్నారా అన్నారు. అందరూ తిన్నామన్నాడు. అందులో ఒక స్వరం వినబడుతుంది, మేడం నేను తినలేదండి. ఎల్రా బాబు, నువ్వెందుకు తినలేదు? వీళ్ళందరూ తిన్నారు కదా. ఒరే మీరు ఎక్కడ తిన్నారా? ఎవరన్నా చూసారా అంటే, మేడం చూడలేదండి, నేను ఇలా తిన్నాను, అలా తిన్నాను, ఇక్కడ తిన్నాను, అక్కడ తిన్నాను అని ఒక్కొక్కరు చెప్పేశారు. బాబు మరి నువ్వెందుకు తినలేదు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా మనుషులైతే కనబడటం లేదు కానీ దేవుడు చూస్తున్నాడు అని చెప్పారు బిడ్డ. స్తోత్రం కలుగాక. మనుషులు కన్నులు కప్పొచ్చు, మనుషులు కనబడకుండా చేయొచ్చు, చూడకుండా బ్రతకొచ్చు, కానీ దేవుడు కన్నులకు మరుగైనది ఏది లేదు, ఏది ఉండదు. నీకు చీకటి అవ్వచ్చు, ఆయనకి అది వెలుగుగానే కనపడుతుంది. అందుకనే ఆయన అంతటా ఉన్నాడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. కొన్ని విచిత్రమైన సంగతులు ఎదురుపడినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే కొంతమంది ముఖానికి మాస్క్ కట్టేయడం, తలకేమో స్కార్పు కట్టేయడం, నేను ఎవరికి కనపడిన అనుకుంటున్నారు పాపం తెంగరాళ్ళు. నువ్వు దేవుని కనపడతావు అనేది గుర్తుందా? కొంతమంది టోపీ పెట్టేసేసి, మాస్క్ పెట్టేసి, వేరే డ్రెస్సులు ఇచ్చుకొని తిరుగుతూ ఉంటారు. అంటే నేను ఎవరో తెలియకూడదు అంటే, మంచి చేస్తే డేరుగా తిరుగుతారు, చెడు చేస్తున్నారు కనుక అలా ఉంటూ ఉంటారు. నువ్వు నా కన్నులు ఇతరుల కన్నులు కప్పగలిగేవు కానీ దేవుని కన్నులు కప్పగలవా? నువ్వు ఒక ఆధ్యాత్మికమైన బిడ్డవి, దేవుని చేత ప్రేమించబడుతున్న బిడ్డవి. నువ్వెంత నీతిగా ఉండాలి. మనుషుల దృష్టిలో చెడు చేయకూడదు, దేవుని దృష్టిలో చెడు చేయకూడదనే స్పృహ నీకు ఉండాలి కదా. ఎంతకాలం ఇలాగ ఎవరిని మోసం చేస్తావు? ఎంతకాలం మోసం చేస్తూ తిరుగుతావు? ఎంతకాలం నీ వారు కన్నులు కప్పి తిరుగుతావు? బిడ్డా, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకే ప్రాణమే పెట్టారు. ఇక మీదటి నుంచైనా ఆయన మార్గంలో ఉండటానికై ప్రయత్నించాయి. ఎవరు చూడలేదనుకుంటున్నావు? చూడగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు. ఆయన కన్నులను నువ్వు కప్పలేకపోతున్నావు. ఎంతకాలము కన్నులు కప్పి తిరుగుతున్నానని తిరుగుతావు. ఏదో ఒక రోజు పట్టబడతావు, ఏదో ఒక రోజు సిగ్గు అవుతుంది, ఏదో ఒక రోజు అవమానం అవుతుంది, ఏదో ఒక రోజు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ రోజు నీకు కలిగేటువంటి అపకీర్తి ఇక ఎన్నడూ పోదు. అందుకనే మనుషులు కన్నులు నువ్వు కప్పి తిరుగుతున్నావేమో, ఒకవేళ దేవుని కన్నులు కప్పలేవు. ఆయన అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానం చేస్తే, ఆయన తలంపులు ఆయన ప్రజలు ఆనందానికి కారణాలు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, నా అంతరంద్రియములు కలుగు చేసిన వాడు నీవే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే. నాకు ఎంతో ఇష్టమండి ఈ కీర్తన. ఎందుకంటే ఇది వర్ణనాతీతమైనటువంటి సందర్భాలన్నిటినీ మిళితం చేసుకొని ఉన్నది కీర్తన. నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుడుతుందన్నాడు.
నిజంగా మనల్ని మనం ఆలోచన చేస్తే భయమేసేస్తుంది నాకు. నేను చాలా సార్లు ఆలోచన చేస్తాను. పుట్టినరోజు ఎవరికైనా ఉండి ప్రార్థన పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటాను నేను ఫస్ట్. ఎందుకంటే ఆయన కలుగు చేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యమే కదా! ఒక చిన్న అణువుగా తల్లి గర్భంలో నుంచి, తండ్రి గర్భంలో నుంచి ప్రారంభించబడినటువంటి ఆ చిన్న చిన్న అణువు ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించుకొని తల్లి గర్భంలోనే ఎముకలు, తల, శరీరం, నరాలు, కండ్లు, అవయవాలన్నీ ఏర్పరచబడి బయటికి చక్కనైన రూపం దిద్దుకొని వస్తున్నామే, ఇది ఎవరు చేయగలరు అలాగున? అసలు 9 నెలలు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దేవుడు గర్భంలో ఇచ్చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా! తల్లి గర్భంలో ఎముకలు ఎలాగ పెరిగాయి, కన్నులు ఎలాగొచ్చాయి, శరీర ఆకృతి ఎలా తయారయింది, పరిపూర్ణమైన వ్యక్తిగా బయటకు వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత ఈ అవయవాలు ఒకటొకటి ఎదుగుతున్నాయి. అయ్యయ్యయ్యో! ఎంత ఆశ్చర్యం అండి! మనం తయారు చేసుకున్నటువంటి ఒక మట్టి బొమ్మ ఉండొచ్చు, తయారు చేయబడిన రోబో ఉండొచ్చు. ఎంతకాలం చూసినా ఎదుగు ఉండదు. చివరికి అది తరిగిపోతది. కానీ దేవుడు తయారు చేసిన ఈ అద్భుతమైనటువంటి బొమ్మ ఎంత అందంగా ఉంటది, ఎంత చక్కగా ఎదుగుతుంది. దినాలు గడిచినప్పుడు నడవడం, పరిగెట్టడం, మాట్లాడడం, అబ్బబ్బబ్బబ్బా! ఎంత ఆశ్చర్యం కదండీ! ఎప్పుడైనా ఆలోచన చేశారా? నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? వయసు పెరుగుతున్నప్పుడు శరీరంలో మార్పులు కలుగుతూ ఉంటాయి. మరలా మనం పునరుత్పత్తి అయ్యేటట్లు దేవుడు కార్యాన్ని చేస్తున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము! అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండనే ఉండలేము. అందుకే అంటున్నాడు ఆయన, ఆయన తలంపులు, ఆయన ప్రజలు ఆనందానికి కారణాలు అని. నిజమే, మనము రహస్యమందు పుట్టాము. కానీ నిర్మించిన వాడు చాలా విచిత్రంగా నిర్మించారు కదా! నిర్మించిన ఆయనకి ఏది మరుగై ఉంది? అందుకే అంటున్నాడు, నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమించబడిన దినములో ఒకటైనా కాకముందే నా యొక్క జనన మరణ దినాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అబ్బా! ఎంత గొప్ప దేవుడు! భూమి మీదకి రావటానికి ముందే నీవు ఎంతకాలం బ్రతుకుతావో డిసైడ్ అయిపోయింది. చాలా మందికి రకరకాలైన అనుభవాలు ఉన్నాయి. తాగుబోతాడు మధ్యలో చచ్చిపోయాడు కదండి. వాడు ఆయుష్ దేవుడు ఇంతే రాశాడా? లేదు లేదు, ఆయుష్ బాగానే రాశాడు. కానీ సామెతల గ్రంథంలో ఇలా రాయబడుతూ ఉంది. ప్రసంగి భక్తుడు కూడా చెప్తున్నాడు, త్రాగుడు ప్రమాదకరం, నువ్వు తాగడం వల్ల నీ దినములకు ముందే నువ్వు పోతున్నావు అని. కాబట్టి దినమునకు గడపవలసిన దినములకు ముందే పోయేటట్లుగా నీవు చేసిన చెడ్డ కార్యాలే కారణం. మరి యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు కదా అని అంటే, దైవ నియమ ప్రకారంగా బ్రతికినప్పుడు కలిగిన ప్రతి పరిస్థితి దైవ చిత్తమై ఉంది. నీకు ఇష్టానుసారంగా బండి తోలి, నీకు ఇష్టానుసారంగా కారు తోలి, నీ జీవిత కాలపు ఆయుష్ కాలాన్ని నీవే తగ్గించుకుంటున్నావు. అందుకే జాగ్రత్త. ప్రభు చెప్తున్నారు, నిన్ను గురించిన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. ఆ తలంపులన్నీ కూడా నీ ఆనందానికే. ఈ 13, 16 వచనాల్లో ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మనం గుర్తు చేసుకోగలగాలి. ఎంత అద్భుతంగా మనం సృష్టించాడు, దాన్ని బట్టి నిత్యము ఆయన్ని ఘనపరచాలి. ఆ చివరగా అంటున్నాడు ఆయన 19, 17, 18 వచనాల్లో ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. 19 నుంచి చివరి వరకు చదివితే దావీదు యొక్క జీవితంలో స్థిరంగా నిలబడ్డాను గురించి మాట్లాడుతున్నాడు. అంటే అతని ఆత్మీయ జీవితము దేవునిలో ఎలాగున స్థిరంగా ఉందో ఆ విషయాలు చెప్తున్నాడు.
ఇంకా ఏదైతే దేవునికి దగ్గరగా ఉండకుండా దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచేదిగాను, ఆయన మార్గము తప్పి తిరిగేటట్లుగాను ఒకవేళ బ్రతుకుతూ ఉంటే మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో, నేను నీలో స్థిరంగా ఉన్నానా లేదా అని దయచేసి జ్ఞాపకం చేసుకో అంటూ తన ఆత్మీయ జీవితంలో ఉన్న లోటుపాటులను ప్రభువుకి కనబరుచుకుంటూ, ఒకవేళ నేను ఏదైనా నీకు ఆయాసం కలిగించే కార్యాన్ని చేస్తే చూడు, నన్ను సరిచెయ్యి అంటున్నాడు. నేను చాలాసార్లు చేసే ప్రార్థన అంశంలో ఇదొక పదాన్ని వాడుతాను. ఎందుకంటే నా జీవితం దేవునికి ఆయాసకరంగా, బాధకరంగా, నొప్పించేటట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా సృష్టించి, కాపాడి, పోషించి, సంరక్షించి ప్రతి నిత్యము కంటికి రెప్పలాగా చూసుకుంటున్న దేవుడు, నా కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు, ఆయనకు నేను బాధను కలిగించే వ్యక్తిగా ఉంటున్నానేమో, నా మాట కానీ, నా చూపు కానీ, నా తలంపులు కానీ, నా ప్రవర్తన కానీ, నా నడవడిక విధానాల్లో కానీ ఏదైనా ఆయన్ని గాయపరుస్తున్నానేమో, మరలా ఆయన గాయాలు రేపుతున్నానేమో అని ఎప్పటికప్పుడు నేను ప్రార్థనలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఏమైనా నా పట్ల నా యందు నీకు నచ్చని కార్యం పని నేను చేస్తుంటే దయచేసి మన్నించయ్యా, నా లోపాలను నాతో చెప్పు, నేను సరి చేసుకుంటానని ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటాను. ప్రియులారా, ప్రతి ఒక్కరూ చేయాల్సిన ప్రార్థన. అందుకే దావీదు అనుభవము ఎంతో గొప్పది. ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు గనుకనే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. మరి నీవు కూడా దేవునికి హృదయానుసారమైన వ్యక్తిగా ఉండేటట్లుగా, నీలో దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో దానిని నీకు తెలుసు, అది ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయంలో నాకు లోపం ఉంది, లోటుంది, నేను ఈ విషయంలో దేవునికి దూరంగా బ్రతుకుతున్నానని అది గ్రహించిన సమయంలోనే పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికితే నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది. ఆయనకి ఇష్టంగా బ్రతకడం కంటే ఇక ఈ జీవితానికి ఏం కావాలి? భర్తకో, భార్యకో, పిల్లలకో, తల్లిదండ్రులకో ఇష్టంగా బ్రతకడం కంటే సృష్టికర్తకు ఇష్టంగా బ్రతకడం ఈ జీవితానికి ఎంతో ధన్యత. మరి ఈ రోజు నుంచైనా దేవునికి ఇష్టంగా బ్రతుకుతావా? నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటావా? నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు ఆయన, నీ గురించి పట్టించుకుంటున్న దేవుడు ఆయన, నీ గురించి అన్ని తెలిసినవాడు ఆయన, నీ తలంపులను కూడా గ్రహిస్తున్న దేవుడు ఆయన, నీ ప్రతి పరిస్థితిలో నీకు క్షేమాన్ని ఇవ్వటానికై ఆలోచన చేస్తున్న దేవుడు ఆయన, మన తండ్రి ఆయన. ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావా? నీ మార్గం ఆయాసంగా ఉందేమో, దేవునికి బాధ కలిగిస్తుందేమో. ఈ రోజు నుంచైనా సరేవి నూతనమైన అనుభవంలోనికి రావాలని దైవ సేవకునిగా కోరుకుంటున్నాను. అట్టి మనసు, అట్టి స్థిరత్వం ప్రభువులో నీ జీవితం ఉండును గాక. ఆమేన్.